జీవితంలో ఎవరు ఎప్పుడు ఎలా సహాయపడతారో ఊహించడం కష్టం. దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితంలో జరిగిన సంఘటనే దీనికి మంచి ఉదాహరణ. కృష్ణంరాజు, మురళీమోహన్ హీరోలుగా రూపొందిస్తున్న యవ్వనం కాటేసింది చిత్రం కోసం మహాబలిపురంలో కొన్ని సీన్లు తీసి యూనిట్ మద్రాసుకు తిరిగి వస్తున్నారు. దారిలో మురళీమోహన్ ప్రయాణిస్తున్న కారు కింద ఓ వ్యక్తి పడడంతో అతనికి గాయాలయ్యాయి. అక్కడున్న జనం కారును చుట్టుముట్టారు. ఇంతలో దాసరి ఉన్న కారు అక్కడికి వచ్చింది. వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో కొంతమంది కర్రలతో సినిమా వాళ్లపై దాడికి దిగారు. ఇంతలో ఆ జనంలో ఉన్న ఓ వ్యక్తి ముందుకు వచ్చి దాసరిని చూసి, అయ్యో మీరా, వణక్కం సార్ అన్నాడు. అతనే చుట్టుముట్టిన జనానికి ఏదో సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు యూనిట్ సభ్యులు. ఆ వ్యక్తి మళ్ళీ దాసరి దగ్గరకు వచ్చి, నన్ను గుర్తుపట్టారా సార్? మీ కారు మెకానిక్ దగ్గర పనిచేసేవాడిని. ఆ ఉద్యోగం పోయిన తర్వాత మీ ఇంటి గేటు దగ్గర నిలబడితే పిలిచి 10 రూపాయలు ఇచ్చారు. అప్పటికి 3 రోజులుగా తిండి లేక నీరసించిన నేను మీరిచ్చిన ఆ 10 రూపాయలతో కడుపు నింపుకున్నాను అని దండం పెట్టాడు.